అసెంబ్లీ సాక్షిగా మార్చి 17లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ యువ వికాసం అని పెట్టేసి 5,000 కోట్లు బడ్జెట్ పెడతా అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి గారు 119 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుండి 4,000 మంది నుంచి 5,000 యూత్ను వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీరు ఏమన్నా చేసుకోండి, ప్రతి మనిషికి 50,000 నుంచి 4 లక్షల రూపాయల దాకా ఈ 6,000 కోట్లు ఏదైతే ఇస్తామో ఈ 6,000 కోట్ల నుంచి ఇస్తా అన్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత సుమారు మన దగ్గర నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారంటే 16 లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగింది. 16 లక్షల మంది అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నా, మరి ఇతరత్ర సర్టిఫికేట్లన్నా, దూరంగి అని అన్ని సర్టిఫికేట్లు తీసుకుపోయి ఒక్కొక్కరికి 1,000 నుంచి 2,000 రూపాయల దాకా ఖర్చు కావడం జరిగింది. ఈ ఖర్చు అయితే సుమారు మీరు చూస్తూ ఉన్నారు, 1,000 రూపాయలు అయితే 16 కోట్లు, 2,000 అయితే 32 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే జూన్ 2 నుంచి 9 మధ్యలో మంజూరు పథకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఏ ఒక్కరికైనా వచ్చినాయంటే నిరుద్యోగ యువత చూస్తూ ఉన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు, 2 లక్షలు ఇస్తాను అసెంబ్లీ సాక్షిగా. కేవలం గత ప్రభుత్వం ఇవన్నీ కలిపి 67,000 ఉద్యోగాలు చేశారు. ఇంకా 1,33,000 ఉద్యోగాలు రావాలి, ఆ ఉద్యోగాలు ఊసేయలేదు. పరిపియడానికి ఇది కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఇది చేశారు. గత సంవత్సరం బడ్జెట్ లేదు, ఈ సంవత్సరం కూడా ఇంతవరకు బడ్జెట్ లేదు. వాళ్ళు జూన్ 10 నుంచి 15 వరకు శిక్షణ కార్యక్రమాలు పెడుతున్నారు. మరి ఏ యువతకు శిక్షణ కార్యక్రమం పెట్టిరో తెలియాలి. కర్ణాటకలో 50,000 మంది ఎట్ ఏ టైం వాళ్ళు వచ్చి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా మేల్కొండి, ఒక్కసారి యువత దలుచుకుంటే ప్రభుత్వాలే కింద మీదనే, గత ప్రభుత్వం ఎంత కింద మీద అయిందో చూసింది, ఫామ్ హౌస్కే పరిమితం చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా మీరు 2.5 సంవత్సరాలు అయింది, మరి ఏ మాత్రం వాళ్ళ మీద కనికరం లేకుండా, ఇచ్చిన మాట నిలబెట్టకుండా, ఉద్యోగుల మాట నిలబెట్టలేరు. కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు ఏదైతే ఉన్నదో దాన్ని నిలబెడుతున్నారు అంటే అది నిలబెడతలేరు. మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉద్యోగాల మాట ఏదైతే నిరుద్యోగులు ఉందో అది ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. నిరుద్యోగ యువత మీరు పెట్టిన దానికే 16 లక్షల మంది అప్లికేషన్ చేసుకోవడం. మరి ఎంత యువత ఖాళీ ఉన్నదో దీన్ని బట్టి ఆలోచించుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.